కాంగ్రెస్లో క్యాబినెట్ చిచ్చు, పార్టీలో కుమ్ములాటలు షురు, విస్తరణ కాకముందే విభేదాలు, మంత్రి పదవులపై నేతల ఓపెన్ కామెంట్లు. ఇప్పటికే జానాపై రాజగోపాల్ ఫైర్. తాజాగా ప్రేమ్ సాగర్ సంచలన కామెంట్స్. గొంతు కోస్తున్నారని ఆవేదన, పదవి రాకపోతే ఊరుకోనంటూ వార్నింగ్. బట్టి శ్రీధర్బాబు సమక్షంలోనే హెచ్చరిక, హైకమాండ్కు తలనొప్పిగా వ్యవహారం. ఇప్పట్లో విస్తరణ డౌటేనంటున్న పార్టీ వర్గాలు. కాంగ్రెస్లో క్యాబినెట్ విస్తరణ కొత్త చిచ్చు పెట్టింది. జరగని విస్తరణపై పార్టీలో కుమ్ములాటలు మొదలైనాయి. మంత్రి పదవులు ఆశిస్తున్న వారు కొత్త రాగం అందుకున్నారు. ఇప్పటికే విస్తరణ జరగనందున పార్టీ మీద అలగడం కాకుండా తమకు మంత్రి పదవులు రాకుండా అడ్డుకుంటున్నారంటూ డౌటున నాయకులపై ఫైర్ అవుతున్నారు. వీరిపై పార్టీ లైన్ దాటి ఓపెన్గా కామెంట్ చేస్తున్నారు. తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నారంటూ మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు జిల్లాలోని ఓ నేత కుటుంబంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వారు తన గొంతు కోస్తున్నారని, అవసరమైతే తాను కూడా అందుకు సిద్ధమని తేల్చి చెప్పారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పాల్గొన్న సభలోనే ప్రేమ్ సాగర్ రావు బహిరంగంగా ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. మంత్రి పదవుల విషయంలోని ఆదివారం మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కూడా పార్టీ సీనియర్ నేత జానారెడ్డిపై మండిపడడం అందరికీ తెలిసిందే. ఆయన తన మంత్రి పదవిని అడ్డుకుంటున్నారంటూ ఫైర్ అయ్యారు. ఇక మునుముందు ఈ విషయంలో ఇంకెంతమంది నేతలు స్పందిస్తారన్నట్టు పార్టీ పెద్దలు తల పట్టుకుంటున్నటువంటి పరిస్థితి. నేతల కుమ్మలాటతో క్యాబినెట్ విస్తరణ ఇప్పట్లో లేనట్లేనని పార్టీలో జోరుగా చర్చ జరుగుతుంది. ఇక మంత్రి ఒక్కరే ఉండాలని రూల్ లేదు. జానారెడ్డి ఎవరిపైనా లేఖ రాయలేదు. రాజగోపాల్ రెడ్డి వ్యక్తిగత అభిప్రాయం. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. సో ఈ మంత్రివర్గ విస్తరణ గురించి మనం మాట్లాడుకోవాలి. మీ అందరికీ తెలుసు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 16 నెలలు అవుతున్నది. అంతేనా? 16 నెలలు అవుతుంది. 2023 డిసెంబర్లో వచ్చింది. సరే, ఆ డిసెంబర్ నెలను వదిలిపెడితే ఇక 2024 మొత్తం 12 నెలలు. ఇది 2025 జనవరి, ఫిబ్రవరి, మార్చు, ఏప్రిల్. సో ఆ 12 ఈ 4 16 నెలలు అవుతున్నది. ఇక డిసెంబర్ కూడా కలుపుకుంటే 15 నెలలు అనుకో, పోనీ 16 నెలలు అవుతున్నది. ఈ 16 నెలల్లో క్యాబినెట్ విస్తరణ అస్సలు జరగలేదు. కేవలం 12 మందితో, అంటే ముఖ్యమంత్రి సహా 12 మందితో క్యాబినెట్ విస్తరణ ఉంటే, క్యాబినెట్ విస్తరణ జరిగితే ఇంకా 6గురికి అవకాశం ఉంది క్యాబినెట్లో. మరి 6గురికి అవకాశం ఇవ్వాలంటే క్యాబినెట్ విస్తరణ జరగాలి. మరి ఈ 6గులో ఎవరికి ఇస్తారు, ఎవరికి ఇవ్వరు అనేది ఒక పెద్ద టాస్క్ అయిపోయింది కాంగ్రెస్ పార్టీకి. ఒక పెద్ద తలనొప్పిగా మారిపోయింది. ఎవరికి ఇచ్చినా ఎవరికి ఇవ్వకపోయినా అది పెద్ద రచ్చలెక్క అయిపోయేటట్టుంది. మొన్నటిదాకా ఉగాదికి అన్నారు, అంతకుముందు దసరా అన్నారు, అంతకుముందు దీపావళి అన్నారు, అంతకుముందు ఇక వినాయక చవితి అన్నారు. ఇట్లా పోస్ట్పోన్ అవుతూ 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 వచ్చినటువంటి క్యాబినెట్ విస్తరణ ఇక ఇప్పుడు మళ్ళీ బ్రేక్ పడ్డది. మనం మొదటి నుంచి చెప్తున్నాం, అందరూ ఏమన్నారు, లేదు ఈ ఉగాదికి క్యాబినెట్ విస్తరణ ఉంటుంది, ఏప్రిల్ మొదటి వారంలో క్యాబినెట్ విస్తరణ ఉంటుందని చెప్పారు. కానీ తొలి వెలుగు మొదటి నుంచి చెప్తా ఉంది, క్యాబినెట్ విస్తరణ ఏప్రిల్ చివరి వారంలో మాత్రమే ఉంటుంది. మీరు అందరూ చూడండి, ఏప్రిల్ చివరి వారంలో క్యాబినెట్ విస్తరణ ఉంటుంది. కానీ ఏప్రిల్ మొదటి వారమో రెండో వారంలో ఉగాదికో క్యాబినెట్ విస్తరణ ఉండదని మనం మొదటి నుంచి చెప్తున్నాం. అన్నట్టుగానే క్యాబినెట్ విస్తరణకు బ్రేక్ పడ్డది. ఎందుకు బ్రేక్ పడ్డది అనేది మనం మాట్లాడుకుందాం. ఒకటి, హైకమాండ్కు ఇంతవరకు ఒక క్లారిటీ రాకపోవడం, ఇక్కడటువంటి పిసిసి ఒక క్లారిటీ ఇవ్వకపోవడం, ఇక్కడటువంటి రేవంత్ సర్కార్ అభ్యర్థుల ఫైనల్ జాబితాను క్లియర్గా ఏసీసీ చెప్పకపోవడం. 6 మందికి ఛాన్స్ ఇవ్వాలి, కానీ ఎవరికి ఇస్తారు? రెడ్డి సామాజిక వర్గానికా, బీసీ సామాజిక వర్గానికా, ఎస్సీ సామాజిక వర్గానికా, ఎస్టీ సామాజిక వర్గానికా, మైనార్టీకా, ఎవరికి ఎన్ని ఇస్తారు, ఎవరికి ఎట్లా సామాజిక న్యాయం చేస్తారు అనేది ఒక క్లారిటీ లేదు. సో క్లారిటీ లేనప్పుడు మరి ఏఐసీసీ నేతలు కూడా అంత ఈజీగా క్యాబినెట్ విస్తరణకు ఓకే చెప్పరు. ఒకవేళ ఓకే చెప్తే రేపొద్దున రానున్నటువంటి లోకల్ బాడీ ఎన్నికల్లో లేకపోతే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఖచ్చితంగా పార్టీకి డ్యామేజ్ అవుతుంది. ఎందుకంటే జిహెచ్ఎంసీ ఎన్నికలు అన్నప్పుడు హైదరాబాద్ నుంచి మరొకరికి అవకాశం ఇవ్వాలి. మరి హైదరాబాద్లో ఎవరికి అవకాశం ఇవ్వకపోతే రేపు పొద్దున హైదరాబాద్లో ఏ ముఖం పెట్టుకొని ఓట్లాడడానికి పోతారు? ప్రధానంగా హైదరాబాద్ రంగారెడ్డిని ఆనుకొనే ఈ మొత్తం జిహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతాయి. మరి మైనార్టీ విషయం అనుకోరు, మైనార్టీకి ఇవ్వకపోతే మైనార్టీ సామాజిక వర్గం ఊరుకుంటుంది. రేపు పొద్దున ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గానికి వెళ్ళేది అనుకో, రేపు పొద్దున బీసీలు అత్యధికంగా ఉన్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గం కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తుందా, ఓట్లు ఇస్తుందా? సో ఇట్లా అనేకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఆచితూచి అడుగు వేయాల్సి ఉంటుంది. ఈ 1 డజన్ మంత్రి పదవులను ఫిల్ చేయాలంటే
అనేకమైనటువంటి టాస్క్లను కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇప్పటికే ఈ అరడజన్ అంటే 6 మంత్రి పదవుల కోసం దాదాపు 20 నుంచి 25 మంది ఆశావహులు పోటీ పడుతున్నారు. ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ఒక్కొక్క పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి ఒక్కొక్క జిల్లా సెగ్మెంట్ నుంచి దాదాపు ఒక్కో మంత్రి పదవికి 5 నుంచి 10 మంది పోటీ పడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఉమ్మడి రంగారెడ్డి తీసుకోండి. మల్రెడ్డి రంగారెడ్డి కష్టపడుతున్నాడు. అదేవిధంగా పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కష్టపడుతున్నాడు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అవకాశం ఇస్తే మంత్రి పదవి తీసుకుంటామంటున్నారు. తాండూరు ఎమ్మెల్యే ఆయన పేరున్నది రామ్మోహన్ రెడ్డి, ఆయన పేరు సంథింగ్ ఏదో పేరున్నది. సో ఇట్లా చాలామంది ఆశపడుతున్నారు. ఎవరికి మంత్రి పదవి వచ్చినా కూడా వదులుకునేటట్లు వాళ్ళు లేరు. సో ఒక్కొక్క పోస్టుకు 3-4 పోటీ పడుతున్నప్పుడు మరి ఎవరికి ఇస్తుంది అధిష్టానం? ఉమ్మడి రంగారెడ్డి విషయంలో మరి ఎవరికి ఇస్తుంది? రామ్మోహన్ రెడ్డికి ఇస్తా, పరిగి ఎమ్మెల్యేకు, లేకపోతే డిప్యూటీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కి ఇస్తా, లేకపోతే ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి ఇస్తా? ఇక ఉమ్మడి ఆదిలాబాద్ విషయానికి వస్తే ప్రేమ్ సాగర్ రావు కష్టపడతా ఉన్నాడు. ప్రేమ్ సాగర్ రావు ఆయన మా ఉమ్మడి ఆదిలాబాద్కి మీరు అన్యాయం చేస్తారా అని చెప్పేసి ఆయన ఆలోచన చేస్తున్నాడు. ఎందుకంటే అక్కడ వివేక్ వెంకటస్వామి ఉన్నాడు, గడ్డం వినోద్ ఉన్నారు. ఇద్దరు అన్నదమ్ములు పోటీ పడుతున్నారు మంత్రివర్గ విస్తరణలో మాకు అవకాశం ఇవ్వాలని. ఇక నల్గొండ విషయానికి వస్తే రాజగోపాల్ రెడ్డి కష్టపడతా ఉన్నాడు, నాకు మంత్రి పదవి ఇవ్వాలని. కానీ జానారెడ్డి అడ్డుపడుతున్నాడు అనేది అక్కడ చర్చ జరుగుతున్నది. ఇక నిజామాబాద్ సుదర్శన్ రెడ్డి ఉన్నాడు, అదేవిధంగా మదన్ మోహన్ రావు ఉన్నాడు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే. వాళ్ళిద్దరు పోటీ పడుతూ ఉన్నారు ఎవరికి వస్తుంది ఏందని చెప్పేసి. ఇక్కడ మహబూబ్నగర్ విషయానికి వస్తే ఇక్కడ వాకిటి శ్రీహర్ లైన్లో ఉన్నాడు. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే ఆమీర్ అలీ ఖాన్ ఉన్నారు. సో ఇట్లా ఎవరికి వాళ్ళు మరి మంత్రి పదవి రావాలని చెప్పేసి ఆశపడుతున్నారు. ఇంకా చాలామంది ఉన్నారు పేర్లు. ఇక కోదండరాం లాంటి వాళ్ళు ఇస్తే మంత్రి పదవి కావాలని వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఇట్లా చాలామంది మంత్రివర్గ విస్తరణలో అవకాశం దక్కాలని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆది శ్రీనివాస్ కావచ్చు, బి లైలయ్య కావచ్చు, షాద్నగర్ ఎమ్మెల్యే వీలపల్లి శంకర్ కావచ్చు. ఇట్లా చాలామంది ఆశావాహులు మాకు మంత్రివర్గంలో అవకాశం ఇస్తే ఇంకా జోష్గా పనిచేస్తాం, ఇంకా మేము అభివృద్ధి సంక్షేమ పథకాలని ప్రజలకు తీసుకుపోతాం, పార్టీని బలోపేతం చేస్తామని చాలామంది నాయకులు వెయిట్ చేస్తూ ఉన్నారు. మరి ఇటువంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్ పడడం అనేకమైనటువంటి అనుమానాలకు తావునిస్తూ ఉంది. జానారెడ్డి లేఖ వల్లనే క్యాబినెట్ విస్తరణకు బ్రేక్ పడిందని కొందరు, లేదు సఖ్యత కుదరలేదు కాబట్టి ఫైనల్ జాబితా రాలేదు కాబట్టి బ్రేక్ పడిందని ఇంకొందరు, లేదు 4 కాదు 6 ఫైనల్ చేయాలి, అందులో 4 పేర్లు ఫైనల్ అయినా ఇంకొక 2 పేర్లు ఫైనల్ అయితే క్యాబినెట్ విస్తరణ జరుగుతుందని ఇంకొంతమంది, ఇదంతే ఏం కాదు ఇంకొక 4 నెలలు అంటే 2 నెలల దాకా క్యాబినెట్ విస్తరణ ఉండదని ఇంకొంతమంది. ఇట్లా ఎవరికి వాళ్ళు స్టేట్మెంట్లు ఇస్తున్నారు, సోషల్ మీడియాలో పోస్టులు పెడతా ఉన్నారు, కథనాలు అల్లుతూ ఉన్నారు. కానీ వాస్తవానికి ఏం జరుగుతుంది, వాస్తవానికి ఏం జరగబోతుంది, మనం దాని గురించి డిస్కషన్ చేసుకుందాం. ఇక్కడ క్యాబినెట్ విస్తరణని జానారెడ్డి ఆపలేడు. జానారెడ్డి లేఖకు క్యాబినెట్ విస్తరణ ఆగలేదు, ఇది మాత్రం స్పష్టం. ఇక రెండోది, అభ్యర్థుల జాబితాను ఫైనల్ చేయనందుకే ఆగలేదని చాలామంది అంటున్నారు. కానీ ఇది కూడా తప్పు. ఇక మరి మూడో అంశం ఏందా అంటే అసలు ఏఐసిసి నాయకులు, ఏఐసిసి పెద్దలు క్యాబినెట్ విస్తరణ మీద దృష్టి పెట్టలేరు. క్యాబినెట్ విస్తరణ ఎందుకు కావట్లేదా అంటే దృష్టి పెట్టట్లేదు. మొన్నటిదాకా ఢిల్లీలో పార్లమెంట్లో లడాయి చేసిన రాహుల్ గాంధీ ఆ ఢిల్లీ పార్లమెంట్ సమావేశాల్లో బిజీగా ఉన్నాడు. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు సంబంధించి బిజీగా ఉన్నాడు. అంబేద్కర్ మీద జరిగినటువంటి ఏవైతే వ్యాఖ్యలు అమిత్ షా చేసినా ఆ వ్యాఖ్యలు ఖండించడంలో పార్లమెంట్లో మరి ఏఐసిసి పెద్దలు బిజీగా ఉన్నారు. ఇంత బిజీ షెడ్యూల్లో మరి తెలంగాణలో క్యాబినెట్ విస్తరణ మీద వాళ్ళు ఫోకస్ పెట్టారంటే పెట్టలే. ఎప్పుడు ఫోకస్ పెడతారు? రాహుల్ గాంధీ ఖాళీగా ఉన్నప్పుడో, ఖర్గే ఖాళీగా ఉన్నప్పుడో, సోనియా గాంధీ ఖాళీగా ఉన్నప్పుడో మరి వీళ్ళు పోయి ఇక్కడ తెలంగాణలో క్యాబినెట్ విస్తరణ జరగాలి, ఒక్కొక్క మంత్రి దగ్గర 2-3 శాఖలు ఉన్నాయి, ఇబ్బందులు అవుతున్నాయి, ప్రజలకు పోలేకపోతున్నారు, ప్రజా సంక్షేమ పథకాల అభివృద్ధి విషయంలో మన ప్రజలకు చేరువ కాలేకపోతున్నాం, మా క్యాబినెట్ విస్తరణ జరగాల్సినటువంటి సందర్భం సమయం ఆసన్నమైందని చెప్పేసి ఎప్పుడైతే మరి రాహుల్ గాంధీని, ఖర్గేను తెలంగాణ రాష్ట్ర నాయకులు పోయి ఫ్రీ టైంలో రేవంత్ రెడ్డో బట్టో లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డో కలిస్తే అప్పుడు వాళ్ళు ఆలోచించి క్యాబినెట్ విస్తరణ చేస్తారు. వాళ్ళు బిజీగా ఉన్నప్పుడు వీళ్ళు ఖాళీగా ఉండి, వీళ్ళు బిజీగా ఉన్నప్పుడు వాళ్ళు ఖాళీగా ఉండి, ఇద్దరి మధ్య ఒక రకమైనటువంటి
కమ్యూనికేషన్ లేకపోవడం కూడా ఈ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్ అని చెప్పుకోవచ్చు. ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి పోయిన ప్రతిసారి క్యాబినెట్ విస్తరణ గురించి మాట్లాడని ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి ఢిల్లీకి పోయిన ప్రతిసారి కార్పొరేషన్ చైర్మన్ల పదవుల మీద మాట్లాడొచ్చునని ప్రచారం జరుగుతున్నది. సో ఈ పోయిన ప్రతిసారి మాట్లాడే ఛాన్స్ ఉండదు కదా. సో ఖచ్చితంగా రాహుల్ గాంధీ, ఖర్గే లేకపోతే సోనియా గాంధీ కనుక ఫ్రీ టైం ఉండి కాంగ్రెస్ నేతలకు టైం ఇస్తే ఓ 10-20 నిమిషాల్లో మరి జాబితాను ఫైనల్ చేసి క్యాబినెట్ విస్తరణ చేసే అవకాశం ఉంటుంది తప్ప ఇక ఎన్నిసార్లు వీళ్ళు ఢిల్లీకి పోయినా, ఎన్నిసార్లు సోషల్ మీడియాలో కథనాలు వచ్చినా క్యాబినెట్ విస్తరణ జరగదు. రాహుల్ గాంధీ అనుకోవాలి, ఖర్గే అనుకోవాలి, సోనియా గాంధీ అనుకోవాలి, ఇక్కడ రేవంత్ రెడ్డి అనుకోవాలి. క్యాబినెట్ విస్తరణ ఎమర్జెన్సీ తెలంగాణలో, క్యాబినెట్ విస్తరణ అత్యవసరం తెలంగాణలో. క్యాబినెట్ విస్తరణ ఇప్పుడు జరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి క్యాబినెట్ విస్తరణ జరిగి తీరాల్సిందే అని చెప్పేసి ఎప్పుడైతే రాహుల్ గాంధీ, ఖర్గేకు, మరి సోనియామ్మకు, ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, ఇక్కడ ఉన్నటువంటి మంత్రివర్గం ఎప్పుడైతే చెప్తుందో అప్పుడు అక్కడ గ్రీన్ సిగ్నల్ వస్తుంది. అప్పుడు అభ్యర్థుల పేర్లు ఖరారవుతాయి. సామాజిక వర్గం నేపథ్యంలో, మరి జిల్లాల వారి నేపథ్యంలో ఖచ్చితంగా అప్పుడు ఒక జాబితాను రాహుల్ గాంధీ, మరి ఖర్గే ఆ జాబితాను తీసుకొని అన్ని అంశాల గురించి తెలుసుకొని అప్పుడు ఫైనల్ జాబితాను అనౌన్స్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. సో అప్పటిదాకా క్యాబినెట్ విస్తరణ జరగదు. ఖచ్చితంగా ఏప్రిల్ చివరి వారంలో, ఏప్రిల్ 30-31 లోపల మాత్రం క్యాబినెట్ విస్తరణ పక్కా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. 6కు 6 మంత్రివర్గ విస్తరణలో మరి ఖచ్చితంగా భర్తీ ఉంటుంది. ఇప్పటికీ 6 ఖాళీ ఉన్నాయి కదా, 6కు 6 మాత్రం ఖచ్చితంగా భర్తీ చేస్తారు. 4 చేసి 2 పెండింగ్, 2 చేసి 4 పెండింగ్, ఇటువంటి కథనే ఉండదు. 6కు 6 ఖచ్చితంగా మంత్రివర్గంలో మరి భర్తీ చేసే అవకాశం ఉంటుంది. బట్ ఏదేమైనా ఆశావాహులు అన్నప్పుడు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు, ఎన్నో మనసులో ఉంటాయి. కాబట్టి అందుకే రాజగోపాల్ రెడ్డి జానారెడ్డి మీద కామెంట్ చేసినా, ప్రేమత్ సాగర్ రావు మరి వెంకటస్వామి మీద కామెంట్ చేసినా, మల్లెడ్డి రంగారెడ్డి ప్రభుత్వం మీద కామెంట్ చేసినా ఆశావాహుల ఆవేదన వెలగక్కిరే తప్ప ఇక్కడ ఎక్కడ కూడా పర్సనల్గా ఒకరి మీద ఒకరికి గర్జు లేదు, కోపం లేదు, ఇక ఏం లేదు. కేవలం మంత్రి పదవి కోసం లోపల ఉన్నటువంటి ఆవేదనను ప్రజల ముందు, ప్రభుత్వ పెద్దలు శ్రీధర్ బాబు ముందో, బట్టి విక్రమార్క ముందో, ఏఐసీసీ పెద్దల ముందో వెళ్ళగక్కే ప్రయత్నమే తప్ప ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఎవరి మీద ఎవరికి కోపాలో లేకపోతే ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగత కక్షలో ఉన్నట్టుగా అయితే తెలుస్తలేదు.